అందరికీ నమస్కారం. మీనరాశి వాళ్ళందరికీ కూడా 2025 జనవరి 1 నుంచి 31 డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది అనే విషయాలు ఖచ్చితంగా ఈరోజు తెలుసుకుందాం. అలాగే పరిహారాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. మీనరాశి అంటే మనకు గుర్తొచ్చేది బృహస్పతి. బృహస్పతి అంటే గురువు అన్నమాట. దీనిని జూపిటర్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈ రాశిలో మనకు పూర్వభద్ర 4వ పాదంలో పుట్టిన వాళ్ళు, ఉత్తరాభద్ర 1 నుంచి 4 పాదాలు, రేవతి 1 నుంచి 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు ఈ రాశిలోకి వస్తారన్నమాట. మరి గురువు ఆధిపత్యం ఉన్న పూర్వభద్ర, శని ఆధిపత్యం ఉన్నటువంటి ఉత్తరాభద్ర, బుధుడి యొక్క ఆధిపత్యం ఉన్నటువంటి రేవతి నక్షత్రము ఇందులో ఉంటాయి. వీళ్ళు ఆ దశలో పుడతారన్నమాట. ఆ దశ తర్వాత వీళ్ళకి ముందుగా గురు, శని, ఆ తర్వాత బుధ, ఆ తర్వాత కేతు, ఆ తర్వాత శుక్ర మహాదశ, ఇలా కంటిన్యూషన్గా ఉంటుంది. ఆ దశలన్నీ కూడా బాగున్నాయా లేదో ముందుగా మనం చెక్ చేసుకున్న తర్వాత గోచార రీత్యా 2025 ఎలా ఉందనేది తెలుసుకుంటే అది ఇంకా తెలివైన పని అంటారు. ఎందుకంటే గోచారం చాలా బాగుందండి అంటాం, అమ్మయ్య నాకు బాగుంది అనుకుంటాం, కానీ అక్కడ దశ బాగాలేదు, ఇబ్బంది అయిపోతుంది. అప్పుడు నీ గోచారం బాగాలేదు, నీ దశ బాగాలేదంటే ఇంకా వరస్ట్. లేదు నువ్వేం వరి అవ్వద్దు, నీకు గోచారం బాగలేదు కానీ జాతకం బాగుంది అంటే అది ఇంకో సంతోషం. కాబట్టి ఇలాగా తెలుసుకోవాలి. తెలుసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి ప్రికాషన్స్ తీసుకోవటం చాలా మంచిది. చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం చాలా మంచిది. మీనరాశి వాళ్ళందరికీ కూడా శని, ఏలినాటి శని గత 2 ఏళ్లుగా ఆరోగ్యం మీద బాగా ప్రభావం చూపిస్తున్నాడు. అలాగే కుటుంబంలో ప్రశాంతతని కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. ఎంతోమంది ధన నష్టం, ఆరోగ్య నష్టం, వ్యాపార నష్టం, ఉద్యోగంలో ఇబ్బందులతో నా దగ్గర కలిశారు. కారణం ఏంటంటే మీనరాశి వాళ్ళకి గత 2 ఏళ్లుగా ఏలినాటి శని మొదలైంది. ఇంకా 5.5 సంవత్సరాలు ఉంటుంది. మార్చి 30వ తారీఖు పెనంలో నుంచి పొయ్యిలోకి అన్న సామెతలాగా కుంభరాశిలో ఉన్న శని కాస్త మీనరాశిలో వచ్చి కూర్చుంటున్నాడు. నెత్తి మీద శని అన్నమాట. మాట్లాడితే రామాన్న తప్పైపోతుంది. అందుకే ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి శని ఈ మీనరాశి వాళ్ళకి కల్పిస్తున్నాడు. గురువు అంటే బ్రాహ్మణుడు, బృహస్పతి దేవతల గురువు ఆయన. శని శూద్రుడు, పాపగ్రహం, ఆయన శుభగ్రహం. మరి మీనరాశి అంటేనే శుభుని యొక్క స్థానం. అటువంటి పవిత్రమైన స్థానంలోకి ఒక శూద్రుడు ఎంటర్ అవుతున్నాడంటే మొత్తం అపవిత్రం అవుతుంది. మరి ఎలా అవుతారండి ఫ్రెండ్స్ ఇద్దరు కూడా, శని అండ్ గురు? దీనిని గురు చండాల యోగంగా అనొచ్చు మనం. చాలామందికి తెలియదు, రాహు గురు కలిస్తేనే గురు చండాల యోగం అంటారు. తప్పది. శని కానీ, రాహు కానీ, కేతు కానీ, సూర్యుడు కానీ ఎవ్వరు కలిసినా సరే అది చండాలుడితో కలిసిన యోగమే. అయితే ఈ యొక్క శని మీనరాశిలోకి 30వ తారీఖు వస్తున్నాడు. 2.5 సంవత్సరాలు మీనరాశిలో కూర్చున్నాడు. అనేక ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ కొని తెస్తున్నాడు. కాబట్టి మీ జాతకంలో శని ఎలా ఉన్నాడు దాన్ని బట్టి మీ జాతకం చెప్పాలి. మీరు ఎటువంటి పరిహారాలు చేయాలి, ఎలా చేయాలని క్లియర్గా నేను మీకు చెప్తా. శనివారం రోజు శని గుడికి వెళ్ళటం కానీ, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని, శివాలయం కానీ, వెంకటేశ్వర స్వామి గుడికి కానీ వెళ్ళి అక్కడ ఉన్న నవగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ శనిగ్రహాన్ని ప్రత్యేకమైన పూజలతో అక్కడ పూజారి చెప్తారు మీకు ఏ విధంగా పూజలు చేస్తే మీకు మేలు జరుగుతుంది, అట్లా చేసుకోవటం కూడా మంచిది. ఒకవేళ తెలుసుకోవాలన్న వాళ్ళు నాకు కాల్ చేయొచ్చు, నేను క్లియర్గా మీకు చెప్తానన్నమాట. ఇదంతా ఏళ్ళనాటి శని మీకు ఈ రాబోయే 2025, 26, 27 అంతా కాస్త 7.5 శని దెబ్బతీస్తున్నాడు. ముఖ్యంగా గురువు యొక్క స్థానం, ఎందుకంటే మీనరాశికి అధిపతి మనం గురువు అనుకున్నాం. తృతీయంలో ఉండి చుక్కలు చూపించాడు 2024 మొత్తం కూడా, ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా. ఇంకా రాబోయే మే 15 వరకు కూడా గురువు అక్కడే ఉంటాడు. ఎక్కడ? వృషభ రాశి తన శత్రు స్థానంలో 3వ స్థానంలో ఉండి ఇబ్బంది బాగా పెట్టేశాడు. బంధువులతో గొడవ, రిలేషన్షిప్లో గొడవ, మానసిక స్థిరత్వం లేకపోవటం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోవటం, ఏం చేసినా ఏదవుతుందో అని ఒక టెన్షన్, మీమాంస అన్నమాట. అవన్నీ ఇప్పుడు తొలగిపోతాయి. గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. చతుర్థ స్థానంలో గురువు రావటం వల్ల మీకు ఉద్యోగం లేని వాళ్ళకి బ్రహ్మాండమైన ఉద్యోగాలు గ్యారంటీగా వస్తాయి. ప్రమోషన్ల కోసం ఎదురుచూసే వాళ్ళకి బ్రహ్మాండమైన ప్రమోషన్లు వస్తాయి. అలాగే కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడం కానీ, వీసాలు ప్రాసెసింగ్ ఏదున్నా సరే జాబ్ పరంగా అన్నీ క్లియర్ అయిపోతాయి. కాబట్టి
చతుర్థ స్థానంలోకి గురువు మే 15 నాడు వచ్చి మీకు చాలా మేలు చేయబోతున్నాడు అనేది మనం గ్రహించాలి. అక్కడి నుంచి కానీ చూసుకుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, చేసే ఆలోచనలు కరెక్ట్గా ఉంటాయి, పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. గురువు మిథున రాశిలోకి రావటం వల్ల అయిపోయింది. ఇప్పుడు కానీ రాహు సంగతి చూసుకుంటే తన మీనరాశిలో పెట్టుకున్న రాహు కాస్త కుంభరాశిలోకి వస్తున్నాడు. కుంభరాశిలోకి రావటం వల్ల ఈ మీనరాశికి 12వ స్థానంలో రాహు మహాయోగాన్ని ఇస్తున్నాడు. మహాయోగం. ఇన్ని రోజులుగా గురువు బాగలేక ఏలినాటి శనిలో ఇరుక్కుపోయి నానా బీభత్సమైపోయి నెత్తి మీద రాహులు పెట్టుకున్న మీరు ఆ రాహు 12వ ఇంటిలోకి రావటం అనేది అసలు మామూలు యోగం కాదు. కాబట్టి రాహు మీకు మహాయోగాన్ని ఇచ్చి అనుకున్న పనుల్లో అన్ని రకాలుగా సక్సెస్ అవుతుంది. ముఖ్యంగా విదేశీయానాలు, దూర ప్రయాణాలు, అనేక రకాల విదేశీ సంబంధాలు, అక్కడ స్థిరపడడం, ఇల్లు కొనడం, ఉండడం, అలాంటివన్నీ అద్భుతంగా జరుగుతాయన్నమాట. అది మీనరాశికి రాహు ఇచ్చే ఫలితం. కేతు 6వ ఇంట్లోకి వస్తుండడం వల్ల ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలు కానీ పాపస్థానం ఉన్నటువంటి కేతు మంచి చేస్తాడు, మంచి ఫలితాన్ని ఇస్తాడు, ఏమీ ఇబ్బంది లేదు. ఇన్ని రోజులుగా మీనరాశి వాళ్ళు అనేక రకాలుగా అనేక బాధలతో కష్టాలతో మనకు కనిపించారండి. అయితే ఏలినాటి శని తీవ్రత చాలా స్ట్రాంగ్ రూట్లో పెరుగుతుందనేది ఒక్కటి గ్రహించాలి. 2, ఈ యొక్క శని తీవ్రతలో మన దశ కూడా ఏదైనా ఇబ్బంది ఉందా ఖచ్చితంగా ప్రతి రాశి వాళ్ళు తెలుసుకోవాలి. మీనరాశి వాళ్ళు తెలుసుకొని దానికి పరిహారం చేసుకోవాలి. పరిహారం అనేసరికి చాలామందికి భయం అవుతుంది. ఏంటంటే ఏం పెడతాడో, ఎన్ని వేలు అడుగుతాడో, ఏం చేస్తాడో ఏంటో అన్న టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నేననేది ఏంటంటే సింపుల్గా దానికి పరిహారాలు ఉంటాయండి. సింపుల్గా మీరు పరిహారం చేసుకోండి, ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది. మీ జాతకాలు తెలుసుకోవటం వల్ల మీకు మీ నక్షత్రం, మీ లగ్నం, మీ రాశి, దశ, అంతర్దశ అలాంటివన్నీ ఎలా ఉన్నాయి, అవి నెగిటివ్ ఉన్నాయా, పాజిటివ్ ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకోవటం అనేది మీనరాశి వాళ్ళకి చాలా మంచిది. మీనరాశి వాళ్ళకి మరో మాట చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు 2.5 సంవత్సరాలు శని మీనరాశిలో ఉన్న తర్వాత మేషరాశిలోకి వెళ్తాడు. అది నీచ స్థానం శనికి. మేషరాశి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మీనరాశి పరిస్థితి. నీచ శని అనేక దుర్బుద్ధిని క్రియేట్ చేస్తాడు, నెగిటివ్ థాట్స్ ఎక్కువ చెప్పిస్తాడనమాట. అందుకే మేషంలోకి శని ఎప్పుడైనా 12 రాసుల్లో అత్యంత తక్కువ స్థాయి అంటే ఏంటంటే మీనరాశి నుంచి మేషరాశిలోకి రావడమే. శని చాలా నీచపడిపోతాడు, నీచులతో స్నేహం చేయిస్తాడు, నీచమైన ఆలోచనలు. నేను ఎంతమంది అని నిజంగా నమ్మరు మీరు. మేషంలో శని ఉంటే వాళ్ళ సంగతి చూశాను నేను. మామూలు నీచ మనుషులు గారండి. అనేక నీచమైన పనులు, నీచమైన ఆలోచనలు చేస్తుంటారన్నమాట. కాబట్టి మనమందరం కూడా రాబోయే రోజుల్లో మీనరాశి వాళ్ళు జాగ్రత్త పడడము, చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం ఎంతైనా మంచిది. జాతకం కొరకు తప్పకుండా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. మీతో నేను 15 నిమిషాలు మాట్లాడి జాతకాన్ని 50 పేజీలు PDF చేస్తాను. పరిహారాలు కూడా సింపుల్గా చెప్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నమస్కారం. గోపాల్ అయ్యంగార్.